హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు TEDMED. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో ఇదే భారీ బడ్జెట్ అన్బాక్సింగ్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఆ అన్బాక్సింగ్ వచ్చేసి ఐప్యాడ్ ప్రో. సో ఈ ఐప్యాడ్ ప్రో 2020 11-inch మోడల్ అండ్ ఇది వచ్చేసి మనకి 256 GB వెర్షన్ అనమాట. ఓకే, అండ్ ఈ వీడియోలో మనం దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. చూసిన తర్వాత దీని యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటు నేను యాపిల్ పెన్సిల్ని కూడా ఆర్డర్ చేయడం జరిగింది. దీని యొక్క రివ్యూ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, యాపిల్ పెన్సిల్ చూడటానికి అయితే ఎలా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 10,500 అయితే నేను తీసుకున్నాను. అండ్ ఇప్పుడు అది మనకి 11,000 ఎలా అయితే ఉంటుంది. ఇంకా ₹1 కూడా ఆఫర్ అయితే లేదు. బట్ ఆ 400 కూడా నేను నైట్ 12 o'clock బుక్ చేయడం వల్ల లైట్నింగ్ డీల్ అయితే యాక్టివేట్ అయింది. సో చూడటానికి ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. ఐప్యాడ్ ప్రో కానీ మీరు పర్చేస్ చేసినట్టయితే పక్కాగా దీన్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అంతేగాని కీబోర్డ్ని అయితే అస్సలు నేనైతే సజెస్ట్ చేయను. ఇక్కడ మీకు యాపిల్ లోగో పెన్సిల్ అని చెప్పేసి రాసింది. సో మ్యాటి ఫినిష్ చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా ఓల్డ్ ఐప్యాడ్ ఏదైతే ఉందో ఇది 3rd జనరేషన్ ఇది. అండ్ ఇప్పుడు మనకి 7th జనరేషన్ అయితే వచ్చేసింది. అయితే నేను కొత్త ఐప్యాడ్కి షిఫ్ట్ అవడానికి గల ముఖ్యమైన కారణం, మనకి ట్రేడింగ్ ఛానల్ ఉంది కదా. సో ఆ ట్రేడింగ్ ఛానల్లో జస్ట్ పెన్సిల్ అది యూజ్ చేసి జస్ట్ చార్ట్ అనాలిసిస్ అవి చేయడానికి యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో నేనైతే దీన్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఇందులో ఒకవేళ మీరు స్టూడెంట్స్ కానీ అయితే మాత్రం ఈ ఐప్యాడ్ ఏదైతే ఉందో చాలా 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 యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ నా ఓల్డ్ ఐప్యాడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 2012 అయితే నేను పర్చేస్ చేశాను. ఈ రోజు వరకు నాకు ఎటువంటి రిపేర్స్ అయితే ఏం లేవు. ఓకే, సో మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది. యాపిల్ ప్రోడక్ట్స్ ఏదైనా సరే మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది. మనకి కొత్తగా S7 వచ్చినా సరే S7 గురించి మొత్తం అంతా చూసిన తర్వాతనే నేను మళ్ళీ దీన్ని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో మొన్న అమెజాన్ సేల్ అయితే పెట్టడం జరిగింది కదా, అప్పుడైతే నేను ఆర్డర్ చేశాను. నాకు ఇక్కడ వైజాగ్లో కానీ, విజయనగరంలో కానీ, హైదరాబాద్లో కానీ నేనైతే అడిగాను. బట్ ఎక్కడ కూడా నాకైతే ఈ ఐప్యాడ్ ప్రో 2020 మోడల్ అయితే అవైలబిలిటీలో అయితే లేదు. సో 2018 మోడల్ అయితే ఉంది. బట్ దానికంటే కొంచెం సేమ్ ప్రైసింగ్ అయితే ఉంది. మరీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదని దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ బుక్ చేసినట్టయితే సీల్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. మిగతా వాటిలో ప్లాస్టర్స్ కానీ ఏమీ వెయ్యరు. సో ఇది యూనిక్ అనమాట. చూసారా, నాట్ టేప్ అలౌడ్. ఓకే, ఇది ఒక యూనిక్ అనమాట. ప్లీజ్ డూ నాట్ యాక్సెప్ట్ టెంపర్డ్ ప్యాకెట్ అని చెప్పేసి చూసారా. సో ఇటువైపు నుంచి అయితే మనం దీన్ని సీల్ ఓపెన్ చేద్దాం. ఏమాత్రం ఇవ్వాలి, లేదంటే డెలివరీ గాయ్స్ ఏం చేస్తారంటే చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. మీకు అన్నీ కూడా సైడ్ వేస్లో అయితే మీకు సైడ్ వ్యూ ఉంటుంది. బట్ దీంట్లో అయితే మాత్రం ఫ్రంట్ వ్యూ అయితే ఇవ్వడం జరిగింది ఐప్యాడ్ ప్రోకి మాత్రమే. ఫ్రంట్ బాక్స్ మీద అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ వైపు కానీ మీరు చూసుకున్నట్టయితే ఐప్యాడ్ ప్రో అని అయితే రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ యాపిల్ లోగో అయితే డిస్ప్లే చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఐప్యాడ్ ప్రో. ఫ్రెండ్స్, ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే 256 GB ఐప్యాడ్ ప్రో 11-inch 2nd జనరేషన్. అండ్ ఇది మనకి వైఫై మోడల్ అయితే నేను తీసుకున్నాను. అన్బాక్సింగ్ చేయాలి అంటే ఎటువంటి నైఫ్స్ కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ మనకి ఎలా సీల్ ట్యాంపర్ చేయాలో కూడా వాళ్ళే ఇస్తారనమాట. చాలా ఈజీ అనమాట, సింపుల్, ఇక అంతే. అండ్ బ్యాక్ సైడ్ కానీ చూసుకున్నట్టయితే మీకు ఎటువంటి సీల్ కానీ ఏమి ఉండదు. డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసేయటమే. సో ఇక మనకి బయటికి తీయడానికి జస్ట్ ఇలా ఒకటి ఉంటుంది. అండ్ ఇంకా లోపల మనం కానీ చూసుకున్నట్టయితే పేపర్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఈ పేపర్ వర్క్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. అండ్ క్విక్ సెటప్ గైడ్, నెక్స్ట్ 2 యాపిల్ స్టిక్కర్స్ ఇందులో అయితే ఇచ్చారు. సెటప్ గైడ్ ఇదంతా కూడా. ఓకేనా, సో వీటిని కూడా తీసి మనం పక్కన పెడదాం. అండ్ ఇక లోపల USB Type-C కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అడాప్టర్ కానీ మీరు చూసుకున్నట్టయితే 18W ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇక అంతే ఫ్రెండ్స్, ఇందులో ఇంకేం లేదు. సో ఇది కూడా తీసి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా యాపిల్ని అయితే ర్యాప్ చేద్దాం. వెరీ సింపుల్, జస్ట్ మీరు ఇలా. సో నేనైతే సిల్వర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర స్పేస్ గ్రే అయితే వాడాను కాబట్టి సిల్వర్ వాడదామని అయితే నేను సిల్వర్ని అయితే తీసుకోవడం జరిగింది. చూడటానికి అయితే మీకు ఎలా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. దీంతో కానీ కంపేర్ చేసినట్టయితే చాలా చాలా లైట్ వెయిట్. స్క్రీన్ సైజ్ కూడా చూసుకుంటే ఇది కిందది మనకి 9.7 inch అండ్ ఇది మనకి 11 inch అనమాట. సో చిన్నది, కొంచెం మరీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీకు కనిపించదు. ఎందుకంటే మనకి స్క్రీన్ బెజల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా బ్రాడ్ ఉంటాయి, ఇవి మనకి బాగా నేరో ఉంటాయి. సో అంతే తేడా. ఇది కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 11 inch దగ్గరికే వస్తుంది అనమాట. 10.5 inch అలా వస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ బెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కొంచెం తక్కువ వస్తాయి, అంతే, ఇంకేం లేదు. సో ఫ్రెండ్స్, అది నేను వాడిన తర్వాత దీని యొక్క కంప్లీట్ రివ్యూ అయితే నేను మీకు ఇస్తాను. అండ్ యాపిల్ పెన్సిల్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనకి ఛార్జింగ్ డాక్ అయితే ఒకటి ఉంటుంది. సో దాన్ని మీరు ఇక్కడ మనకి మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి. జస్ట్ పెన్సిల్ అయితే ఇలా అటాచ్ అయిపోతుంది. సో ఇక అంత ఈజీగా అయితే ఇది పడదు. ఫ్రెండ్స్, నేను ఈ కవర్ అయితే అమెజాన్లో అయితే బుక్ చేశాను. అండ్ ఇది నాకు 1600-2000 రూపీస్ మధ్యలో అయితే పడింది. అంటే నాకు 1600కి అయితే పడింది లైట్నింగ్ డీల్, లేకపోతే 2000 రూపీస్ ఎలా ఉంటుంది. నేనైతే దీన్నే సజెస్ట్ చేస్తాను. లేదు మీరు రఫ్ అండ్ టఫ్గా వాడతాను అనుకుంటే ఇంకా చాలా ఉంటాయి. బట్ బ్యాక్ మీకు కెమెరాస్ అవి ఫిట్ అయ్యేలా అయితే మీరు చూసుకోండి. ఎందుకంటే 2018 మోడల్కి 2020 మోడల్కి చాలా తేడా ఉంటుంది. అండ్ ఇది ఎంత స్లిమ్గా ఉందో ఈ సైడ్ నుండి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది.
ఓకే. సో ఇదంతా కూడా ఏంటి అంటే మనకి మ్యాగ్నెటిక్ కేస్ అని మనం పిలవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఇంకా ఏం అటాచ్ చేయడానికి ఏమి ఉండదు. జస్ట్ ఐప్యాడ్ ఇలా పెట్టగానే మనకైతే అటాచ్ అయితే అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. ఓకే. సో మీరు రిమూవ్ చేయాలన్నా ఈజీ, అండ్ మీరు ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా ప్రీమియం లుక్ కూడా మీకైతే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇందులో మీకు రెడ్ కలర్ కూడా ఉంటుంది. చూడటానికి అయితే అదే బాగుంటుంది, బట్ కొద్ది రోజులు పోయాక మీకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇది మీకు ఏంటి అంటే కొంచెం డస్ట్ ఏదేమైనా అయినా సరే ప్రాబ్లం ఉండదు. మీకు వేకప్ స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ మీకు పెన్సిల్ కూడా మీరు పక్కన అటాచ్ చేసుకున్నట్టయితే పెద్దగా పడిపోవడం కానీ ఏం జరగదు. ఎందుకంటే చాలా బాగానే ఇచ్చారు అంతా కూడా కంపార్ట్మెంట్. ఫ్రెండ్స్ చూసారు కదా, సో బాక్స్ ప్యాకింగ్ మాత్రం చాలా చాలా బాగుంది అండ్ అన్బాక్సింగ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది మిగతా వాటితో కానీ కంపేర్ చేసినట్టయితే. సో ఐప్యాడ్ చూడటానికి అయితే ఎలా ఉంటుంది, నేనైతే కేస్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేయడం జరిగింది. వీటి యొక్క కేసెస్ అనేవి వెతకటం చాలా 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 కష్టం. ఇంతవరకు నేను దేనికి అంత కష్టపడలేదు వెతకడానికి, బికాస్ ఐప్యాడ్ 2018 మోడల్ ఒకటి ఉంది ఐప్యాడ్ ప్రో, అండ్ 2020 మోడల్ ఒకటి ఉంది. సో రెండు సేమ్ మనకి 11 ఇంచ్ అండ్ 12.9 ఇంచెస్తోనే వస్తాయి. కానీ ఎక్కడ మనకి ఇబ్బంది అవుతుంది అంటే ఇక్కడ కెమెరా సెక్షన్ చూశారు కదా, సో ఈ కెమెరా సెక్షన్లో ఎలా ఉంటుంది అంటే మనకి సింగిల్ కెమెరా రావడం వల్ల అక్కడ మనకి ఐప్యాడ్ ప్రో 2020కి మనకి 18కి తేడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ ఐప్యాడ్ ప్రో 2020 వెర్షన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ కేసు వచ్చేసి అన్ని కేసెస్ లాగా కాకుండా మీకు సింపుల్గా మ్యాగ్నెట్ అనమాట. ఓకే, సో మ్యాగ్నెట్స్ త్రూ ఇది అటాచ్ అయి ఉంటుంది. నార్మల్గా మిగతావి అయితే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయని ఒక ఉద్దేశంతో నేనైతే వాటిని బుక్ చేయలేదు. సో చూసారు కదా, అంత ఈజీగా అయితే మాత్రం ఇది పడిపోదన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, దీన్ని మళ్ళీ మీరు రిమూవ్ చేయాలి అనుకున్నట్టయితే జస్ట్ మీరు ఇలా అంటే వచ్చేస్తుంది. వెరీ సింపుల్. అంటే మీకు లైట్ వెయిట్ ఉంటుంది. రెండోది ఏంటి అంటే చాలా స్లిమ్ డిజైన్ అయితే ఉంటుంది. అందుకని ఈ కేసుని మాత్రమే నేను మీకు సజెస్ట్ చేస్తాను తప్ప మిగతా ఏ కేసెస్ని కూడా నేనైతే సజెస్ట్ చేయను. లేదు మీరు రఫ్ అండ్ టఫ్ కానీ వాడతారు అనుకుంటే మాత్రం చెప్తున్నాను, అప్పుడైతే మీరు పెద్ద పెద్ద కేసెస్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ దీన్ని సింపుల్గా అటాచ్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అయితే మీరు పెట్టుకోవచ్చు. కానీ ఇది బాగా నీట్గా వాడుకుంటేనే, లేకపోతే లేదు. అండ్ నేను తీసుకునేది వచ్చేసి సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాను. స్పేస్ గ్రే వెర్షన్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ స్పేస్ గ్రే వెర్షన్ అయితే వాడేసాను. అందుకని చెప్పేసి నేనైతే ఈ సిల్వర్ మోడల్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఐప్యాడ్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు 8 ఇయర్స్ నుంచి అయితే నేను దీన్ని వాడుతున్నాను. సో సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఇక మామూలుగా ఉండవు. సో సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం ఇక ఆసమ్ అనే చెప్పొచ్చు. అండ్ ఐప్యాడ్లో మీకు పెద్దగా ఎంచాల్సింది ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ మీకు ప్రతిదీ కూడా కాస్ట్లీ ఉంటుంది. సో అవసరమైతే తప్ప వేటికి కూడా మీరైతే టెండ్ అవ్వకండి, ఎందుకంటే ఇది చాలా 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 కాస్ట్లీ. ఓకే, సో ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటే S6 లైట్, లైక్ మనకి శాంసంగ్ ట్యాబ్ ఉంది కదా, సో S6 లైట్ కానీ S6 కానీ తీసుకోండి. S7 కూడా మళ్ళీ వేస్ట్ అనే చెప్తాను. S7కి వెళ్ళే బదులు మీరు ఐప్యాడ్ ప్రోకి వెళ్ళిపోవటం చాలా చాలా బెస్ట్ అనే చెప్తాను. లేదు నేను ఆగుతాను అనుకుంటే ఇంకా ఆగొచ్చు. సో ఐప్యాడ్ నెక్స్ట్ వెర్షన్ కూడా దిగుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ మనకి ఐప్యాడ్ ప్రో 2018కి 20కి తేడా ఏంటి అంటే ఏం చేంజెస్ ఉండవు. జస్ట్ మీకు బయోనిక్ చిప్ అనేది మనకి 13Zతో అయితే వస్తుంది. లాస్ట్ ఇది మనకి 13తో అయితే వస్తుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ప్రాసెసర్ కానీ ఏమి పెద్ద పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. బట్ మనకి ఇక్కడ డిస్ప్లే విషయానికి వచ్చినా సరే అండ్ బాడీ వెయిట్ కానీ చూసుకుంటే చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఎవరు చాలా స్లిమ్ అండ్ కొంచెం బెండ్, మనం కొంచెం గట్టిగా ఏమాత్రం అన్నా సరే బెండ్ అయితే అవుతుంది. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. చాలా స్లిమ్ ఉంటుంది, చాలా స్లిమ్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మనకి స్లేట్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో జస్ట్ సింపుల్ అనమాట. ఎలా పెట్టగానే మనకి ఐప్యాడ్ అయితే అతుక్కుపోతుంది. ఓకేనా, సో ఇదైతే మాత్రం పర్చేస్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదే కాకుండా మనకి యాపిల్ పెన్సిల్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సింపుల్, మనకి ఇందులోనే యాపిల్ పెన్సిల్ అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇది పెన్సిల్. అండ్ ఈ పెన్సిల్కి ఛార్జింగ్ ఇష్యూస్ ఎటువంటివి మీకు ఉండవు. మనకి ఓల్డ్ ఫస్ట్ జనరేషన్ పెన్సిల్ కానీ మీరు చూసుకున్నట్టయితే మీరు ఐప్యాడ్ పెట్టి ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా డైరెక్ట్గా మనకి ఇక్కడే ఛార్జింగ్ అయితే అయిపోతుంది ఐప్యాడ్కే. ఓకే, సో జస్ట్ మనం ఇలా అనగానే చూడండి, నేను మీకు సౌండ్ అయితే వినిపించి చూపిస్తాను. సో ఇలా బ్యాక్ సైడ్ అంటే చాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, జస్ట్ ఇలా అంటే అతికిపోద్ది. ఓకేనా, సో మనకి పాపప్ కూడా అవుతుంది పెన్సిల్లో ఎంత బ్యాటరీ ఉంది అనేది. సో ఇక బ్యాటరీ ఇష్యూస్ అయితే మీరు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండోది ఈ యాపిల్ పెన్సిల్ని ఎక్కడ పెట్టాలి అనేది కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో హ్యాపీగా ఇక్కడైతే మీరు ప్లేస్ చేసేసుకోవచ్చు. అండ్ అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఐప్యాడ్ ప్రో 2020 ఫుల్ రివ్యూ గురించి కానీ మాట్లాడుకున్నట్టయితే
ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ కానీ చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇందులో మనకి 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి స్క్రీన్ మనకి చాలా స్మూత్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కెమెరాస్ కానీ చూసుకున్నట్టయితే 12 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్, ఒకటేమో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో అయితే వస్తుంది మనకి 10 మెగాపిక్సెల్ అనేది. అండ్ మనకి లైడార్ స్కానర్ కూడా ఉంటుంది. అండ్ ఈ లైడార్ స్కానర్ అనేది ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీస్ లైక్ ఏఆర్ గేమ్స్ కానీ ఏమైనా మీరు యాప్స్ కానీ వాడాలి అనుకున్నట్టయితే అది చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ యాపిల్ పెన్సిల్ కూడా మీరు యూజ్ చేసి మీరు స్కెచెస్ అవి అయితే గీసుకోవచ్చు. ఇది ఇంకా చాలా మంచి అడ్వాంటేజ్ అనే చెప్తాను. నేను ఈ ఐప్యాడ్ ప్రో తీసుకున్నదే నేను తెలుగు ట్రేడర్ అన్న ఒక ఛానల్లో చార్ట్ అనాలిసిస్ అవి చూపించేటప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేస్తాం కదా, సో అలాంటప్పుడు మీరు జస్ట్ ఇలా నోట్బుక్లో అయితే రాసేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే యాపిల్ పెన్సిల్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ యాపిల్ పెన్సిల్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 10,500 రూపీస్ నుంచి 11,000 దాకా ఉంటుంది. అండ్ ఈ ఐప్యాడ్ కాస్ట్ వచ్చేసి 82,000 రూపీస్ దాకా అయితే ఉంటుంది. ఓకే, సో 1 రూపీ అంటే 1 రూపీ కూడా డిస్కౌంట్ లేకుండా నేను ఫస్ట్ కొన్న ప్రోడక్ట్ ఇది. ఆన్లైన్లో 1 రూపీ కూడా డిస్కౌంట్ లేకుండా ఎంత అయితే ప్రైస్ ఉంటుందో అంతా పెట్టి నేను కొనాల్సి వచ్చింది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక దీని యొక్క సౌండ్ క్వాలిటీ కానీ చూసుకున్నట్టయితే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి 4 సైడ్స్. సో 4 సైడ్స్ స్పీకర్స్ ఉంటే ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్. మీరు సౌండ్ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంచి సౌండ్ క్వాలిటీ అయితే మీరు వింటారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కెమెరా మనకి ఎంతవరకు రికార్డ్ చేయగలుగుతుంది అంటే 4K 60 FPSతో మీకు రికార్డ్ చేయగలుగుతుంది అని అంటే ఇక ఆలోచించండి. అండ్ స్లో మోషన్ అయితే మనకి ఇందులో ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మనకి ఇందులో 5 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. సో స్టూడియో మైక్ సెటప్ అని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇటువైపు ఒక 2 ఉంటాయి అండ్ ఇటువైపు ఒక 2 ఉంటాయి అండ్ డౌన్ సైడ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మీకు మ్యాగ్నెటిక్ ఫోలియో కీబోర్డ్ అని అయితే ఒకటి ఉంటుంది. అది కేవలం మార్కెటింగ్కి తప్ప మన రెగ్యులర్ పర్పస్కి అయితే యూజ్ ఉండదు. ఎందుకంటున్నాను అంటే మ్యాగ్నెటిక్ ఫోలియో అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది చూడండి. ఓకే, ఫోలియో టచ్ అంటారు వీటిని. ఇది నిజంగా అవసరం అంటే ఆలోచించండి. అదేదో ఉంటే మనం మ్యాక్బుక్ ప్రో కొనుక్కోలేమా? తక్కువ ప్రైస్ అయితే కాదు. ఇది ఒక 80,000 దాకా పెట్టి దానికి ఒక 22,000 25,000 రూపీస్ పెట్టాలి అని అంటే వేస్ట్ ఆఫ్ మనీ కదా. సో కొనొద్దు, వేస్ట్. ఓకే, సో అదేమంటారంటే కొన్నంత వరకు బాగానే ఉంటుంది, తర్వాత దాన్ని తీసి వాడాల్సి ఉంటుంది, తర్వాత దాన్ని క్యారీ చేయాలన్నా బాధపడతారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి కొత్తది కొందామంటే అయ్యో ఇదేం చేస్తామని ఒక ఉద్దేశంతో దాన్ని కూడా మీరేం చేయలేరు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే ముందే మీరు మేలుకుంటే చాలా మంచిది. ఇదైతే సరిపోతుంది. ఓకే, ఐప్యాడ్ కొన్నదే టచ్ కోసం కదా. అండ్ ఈ టచ్ కూడా మనం కొంచెం బాగా వాడుకోవడం కోసం పెన్సిల్ తీసుకున్నాం కదా 11,000 రూపీస్ పెట్టి. సో అదొక్కటి మాత్రం నేనైతే చెప్తాను. ఎందుకంటే ఏదైతే యూస్ఫుల్లో అది మాత్రమే కొనాలి తప్ప మిగతావి అయితే ఏం కొనదు. అండ్ నెక్స్ట్ ఇందులో మనం 4K ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 4K ఎడిటింగ్ అనేది ఇక ల్యాగ్ ఫ్రీగా అయితే ఉంటుంది. ల్యాగ్ ఫ్రీ అని చెప్తాను. ఈవెన్ గేమింగ్ ల్యాప్టాప్ ఎందుకు పనికిరాదు. విండోస్ ల్యాప్టాప్స్ ఏవి కూడా మనకి, ఈవెన్ నా గేమింగ్ ల్యాప్టాప్ వచ్చేసి ASUS ROG అండ్ అది ఆల్మోస్ట్ 1650 గ్రాఫిక్ కార్డు 4GB. అంటే ఆలోచించండి, అంత మంచి గ్రాఫిక్ కార్డు ఉన్నా సరే ఒక 27 మినిట్స్ రెండరింగ్ అయితే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ల్యాప్టాప్లో 16 మినిట్స్ టైం పట్టింది. ఇది 4.52 సెకండ్స్లోనే మనకైతే అవుట్పుట్ ఇచ్చేసింది, రెండరింగ్ చేసింది. అంటే ఆలోచించండి దానికంటే ఇది ఎంత పవర్ఫుల్. ఓకేనా. సో కీబోర్డు మౌస్ మనకి కర్సర్ సపోర్ట్ ఉంటుంది ఆ యొక్క కీబోర్డ్కి. సో దానికోసమే తీసుకోవచ్చా అంటే అవసరమే లేదు. మరి ఇంకెందుకు ఇది తీసుకోవటం అంటే అదైనా మనం ముందుకు వచ్చి ల్యాప్టాప్లో వర్క్ చేయాలి ఇలా. లేదు అంటే డైరెక్ట్గా మనం వైర్లెస్ కీబోర్డ్ ఉంటుంది కదా, వైర్లెస్ కీబోర్డు వైర్లెస్ మౌస్ పెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ మనకి ఇక్కడ USB Type-C to USB-A మోడల్ అడాప్టర్ ఉంటుంది. సో దానికి డైరెక్ట్గా రిసీవర్ కానీ మీరు పెట్టేశారనుకోండి, హ్యాపీగా వైర్లెస్ కీబోర్డు వైర్లెస్ మౌస్ యూస్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో అది ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇంకొంచెం దూరంలో ఉన్నా పర్వాలేదు. ప్రొడక్షన్ కోసం అండ్ వాళ్ళ సేల్స్ కోసం తప్ప వేరే ఏ ఉద్దేశం కాదు. సో సబ్స్క్రైబర్స్కి అంత యూజ్ ఉండదని ఇది నా ఫీలింగ్. ఓకేనా. సో ఫ్రెండ్స్ అది. సో ఫైనల్గా ఐప్యాడ్ తీసుకుంటారంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, అఫోర్డబుల్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్. ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. ఎవరైనా ట్యాబ్ కొందాం అనుకుంటే అండ్ లైఫ్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటో చెప్పనా, మనకి శాంసంగ్ S7 Plus ట్యాబ్స్ తీసుకొస్తున్నారని నాకైతే న్యూస్ ఉంది. కాబట్టి నేనేం చేశానంటే ఐప్యాడ్ని ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేయడం జరిగింది. బుక్ చేసిన తర్వాత 128 GB అయితే నేను బుక్ చేశాను. తర్వాత అది క్యాన్సిల్ చేసేసాను. ఎందుకంటే S7 Plus అనేది మనకు లాంచ్ అవుతుంది కదా, దాని స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి చేసిన తర్వాత నాకు S7 బాగుంటుందేమో అనుకున్నా, బట్ అది వేస్ట్. వెళ్ళాల్సిన అవసరమే లేదు, S7 వైపు వెళ్ళాల్సిన అవసరమే లేదు. కాబట్టి అప్పుడు నేను మళ్ళీ ఏం చేశానంటే అమెజాన్లో 256 GB అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఎడిటర్స్ ఎవరైనా ఉంటే మనం 256 GB తీసుకోవడం చాలా మంచిది. లేదు నార్మల్ యూజెస్ కోసం అంటే 128 GB సరిపోతుంది. సో నార్మల్ కానీ మీరు చూసుకున్నట్టయితే మీకు ఇందులో వైఫై మోడల్ వచ్చేసి వైఫై మోడల్ మాత్రమే తీసుకోండి, ఇంకా ఏది తీసుకోవద్దు. వైఫై మోడల్ మీకు 72,000 పడితే మీకు సెల్యులర్ మోడల్ ఆల్మోస్ట్ 85,000 ఇలా పడుతుంది. అవసరమే లేదు అసలు, కాల్స్ కానీ ఏమీ చేసుకోలేం. కాబట్టి మన మొబైల్ ఉందిగా, పర్సనల్ హాట్స్పాట్ ఆన్ చేసి మన మొబైల్ మనతోనే ఉంటుంది. ఇది ఒకటే ప్రైమరీ ఇదైతే కాదు కదా.
అంతే కదా, ఎవరికైనా సరే మొబైల్ ఉంటుంది ప్లస్ ఇది ఒకటి ఉంటుంది. కాబట్టి మన మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని చేసుకోలేమా? దీనికి ఏమైనా స్పెషల్గా అప్పుడు చూసారా బ్లాక్బెర్రీకి స్పెషల్ ప్లాన్స్ ఉండేవి, అలా ఏమైనా ఐప్యాడ్ ప్లాన్స్ దించారా? లేదు. కాబట్టి మీరు హాట్స్పాట్ ఆన్ చేసుకొని పని చేసుకుంటే సరిపోతుంది తప్ప ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఉండేటప్పుడు వైఫై ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అసలు. ఓకేనా? సో అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోకండి. ఆ 10,000 రూపీస్ ఏదో యాపిల్ పెన్సిల్ కొనుక్కుంటే చాలా మంచిది. సో దీనికి స్క్రీన్ గార్డు కొనుక్కోవాలి అండ్ బ్యాక్ కేస్ కూడా పక్కాగా కొనుక్కోండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నాకైతే ఐప్యాడ్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు, బట్ మనకు కొంచెం ఎక్స్పెన్సివ్, సో మనీ అయితే వేస్ట్ అయితే అవ్వదని అనుకుంటున్నాను. సో వర్క్ ఎప్పుడైతే మీరు దీంట్లో చేస్తారో కంప్లీట్ వర్క్ మైండెడ్, అప్పుడు మాత్రమే ఇది మీకు ఓకే నేనైతే మనీ వేస్ట్ చేయలేదని మీరు ఫీల్ అవుతారు. ఓకేనా? నార్మల్గా గేమ్స్ కోసమే వీటి కోసం అంటే ఓకే ఎక్కువ పెడుతున్నాను ఏమో అనిపిస్తుంది, కానీ వర్క్ కోసం అయితే అస్సలు. ఎందుకంటే ఇప్పుడు ల్యాప్టాప్స్ పర్చేస్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 70,000, 80,000, 90,000 దాకా వెళ్ళిపోయాయి. కానీ అవి ఎందుకు పనికిరావు ఈ ఐప్యాడ్ దగ్గర. సో ఇప్పుడు మీరు తీసుకుంటారు. నెగిటివ్స్ వెతకొచ్చు. సో ఇంకా మీకు ఫుల్ రివ్యూలో మీకు ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే ఇది మ్యాక్సిమం నేనైతే కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఇందులో చాలా ఉంటాయి లైక్ కెమెరా టెస్ట్, ఇవన్నీ కూడా. ఫుల్ రివ్యూ కావాలా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫుల్ రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. ఇది జస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్ మాత్రమే. ఫ్రెండ్స్, మనకి ఐప్యాడ్లో ఏంటి అంటే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ అయితే ఉంటుంది, బట్ ఐప్యాడ్ ప్రోకి వచ్చేసరికి డైరెక్ట్గా ఫేస్ రికగ్నైజేషన్ ఇది చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే పర్ఫామ్ చేస్తుంది. చూశారు కదా, నేను చాలా దూరంలో అయితే ఉన్నాను, బట్ అదైతే రికగ్నైజ్ అయితే చేసేసింది. ఇప్పుడు చూడండి, సో జస్ట్ నేను ఇటువైపు వస్తే చాలు, ఇగోండి చాలా చాలా ఫాస్ట్గా అయితే మనకి ఐప్యాడ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను డిస్ప్లే క్వాలిటీ కానీ చూశారు కదా, సో ఇందులో మీకు డిస్ప్లే క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అసలు చూడండి ఎంత బ్రైట్నెస్ ఉందో. ఓకే, నాకు తెలిసి అక్కడ ఫిలిం బర్న్ అయి ఉంటుంది. సో కెమెరాస్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటాయి. సో వీడియోగ్రఫీ కానీ అండ్ స్లో మోషన్ రికార్డింగ్ కానీ ఇవన్నీ కూడా మీరైతే ఈ కెమెరా యూస్ చేసి అయితే చేయొచ్చు. నెక్స్ట్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ చూసుకుంటే, సో లేటెస్ట్ సాఫ్ట్వేర్ వెర్షన్ అయితే ఉంది. సో 13.61 ఇది మనకి ఏంటి అంటే ఐప్యాడ్ కోసం మాత్రమే ఓఎస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ అనేది ఉంటుంది. సో ఇందులో మీరు ఏమైనా స్విచ్ చేయాలి అనుకున్నట్టయితే ఇలా స్విచ్ అవ్వచ్చు చాలా ఈజీగాను. సో ఫ్రెండ్స్, ఇక ఐప్యాడ్ ఇక మీకు తెలిసిందే కదా, సో గేమ్స్ కానీ యాప్స్ కానీ ఇక మీకు ఏదైనా సరే కొంచెం పేడ్ అయితే ఉంటే ఇందులో మళ్ళీ మీరు జైల్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేనైతే దీన్ని అయితే తీసుకోవడం జరిగింది, లుమా ఫ్యూజన్. అండ్ ఈ యాప్ యూస్ చేసే నేనైతే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. సో ఎడిటింగ్ అయితే మాత్రం ఆసమ్ ఫెంటాస్టిక్ అని చెప్తాను. అండ్ ఎంత ఈజీగా ఉంటుంది అంటే ఎడిటింగ్, సో చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో జస్ట్ మీరు అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది అంతే, వెరీ సింపుల్. చాలా ఫ్రీ ఫ్లో అయితే ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మీకు ఫొటోస్ నుంచి కానీ ఫైల్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే మీరైతే ట్రాన్సాక్షన్స్ కానీ ఏవైనా సరే మీరైతే ఇందులోకి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట, వెరీ 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 సింపుల్. సో మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట అవి. ఓకే, సో మీకు అయితే డౌన్లోడ్ అయిన తర్వాత మీకు క్లియర్గా దీన్ని అయితే రెండరింగ్ చేసి అయితే చూపిస్తాను, ఎంత ఫాస్ట్గా మీకు రెండరింగ్ అనేది అవుతుందో. అదే మనకి ల్యాప్టాప్లో కానీ చూస్తే ఇక మామూలుగా ఉండదు అది. అందుకని చెప్పేసి నేనైతే ఇక నుంచి ల్యాప్టాప్లో అయితే ఎడిటింగ్ అయితే మానేశాను అండ్ దీంట్ నుంచే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. మూవీ ఎందులోకి ఫొటోస్లోక యూట్యూబ్లోక డైరెక్ట్గా ఎందులోకి అనేది ఉంటుంది. 80 MB అయితే అవుతుంది. సో అంత ఫాస్ట్గా మీకు రెండరింగ్ అయిపోతుందో చూడండి. సో మీకు చాలా చాలా ఫాస్ట్గా అయితే మీకు రెండరింగ్ కూడా అయిపోతుంది. అండ్ ఇవి వచ్చేసి మీకు 4K సపోర్ట్తో కావాలనుకుంటే 4K సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇందాక ఇప్పుడు మనం వేసింది అయితే 4K సపోర్టు, అందుకనే మీకు 4K రెండరింగ్ అడుగుతుంది. ఓకేనా? మీకు కావాలనుకుంటే 4Kలో కూడా రెండరింగ్ చేసుకోవచ్చు, వెరీ సింపుల్. అండ్ అది మీకు ఎక్కడ ఉంటుంది అని అంటే డైరెక్ట్గా మీరు ఫొటోస్లో కానీ వెళ్ళేటైతే మీకు ఫొటోస్లోనే ఉంటుంది. ఓకేనా? సో ఇదిగోండి. అండ్ ఇప్పుడు మనం ఏదైతే లుమా ఫ్యూజన్ మూవీస్లో అయితే పెట్టుకున్నామో అండ్ అది మనకి 34 సెకండ్స్ అయితే వచ్చింది. సో చూడండి, సో లైటింగ్ ఇవన్నీ కూడా మీకు చాలా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, అది ఇందులో మనం నెగిటివ్గా చెప్పాల్సిన ఇవైతే పెద్ద పాయింట్స్ అయితే ఉండవు. నేను ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేసినప్పుడు అయితే మాత్రం మీకు కంప్లీట్గా దీని గురించి అయితే డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? మాక్సిమం తీసుకోవచ్చా అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. మీ దగ్గర మనీ ఉండాలే కానీ అఫోర్డ్ చేయగలగాలే కానీ హ్యాపీగా మీరైతే తీసుకోవచ్చు దీన్ని. సో చాలా బాగుంటుంది. మీకు బయటకు వెళ్ళినప్పుడు కూడా మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది, అసలు టాప్ నాచ్ అనే చెప్తాను. అండ్ స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఇవి కూడా మనకి విజిట్స్ ఎలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, వీటి గురించి యాపిల్ మీద వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ చాలా అవుతాయి. ఇంకా నాకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, అది మీరు ఒకవేళ నోట్ చేసుకోవాలి అనుకున్నా సరే మీరు చాలా ఈజీగా అయితే నోట్ చేసుకోవచ్చు. చూసారు కదా పెన్సిల్ సపోర్ట్ అనేది. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇలా. ఓకే, అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.